10 కాదు, 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోటండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు విన్నది నిజమే. కోటి పువ్వులతో అమ్మవారికి అర్చనండి. ఎక్కడో తెలుసా? తాడేపల్లిగూడెం మన బులసలమ్మ తల్లికి కోటి పువ్వులతో అర్చన చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించింది ఒక బ్రదర్ నోతే చూపిస్తాను ఆయనేనండి. ప్రతి అమ్మవారికి ఏ కార్యక్రమం జరిగినా ఈ బ్రదరే నాకు మెసేజ్ చేస్తారు. అమ్మవారిని మీ అందరికీ చూపించడానికి కారణం ఈ బ్రదరేనండి. కమిటీ సభ్యులు. ఇంకా నాకు అమ్మవారికి ఏం జరిగినా విశేషమైన పూజలు జరిగితే మెసేజ్ చేస్తారు. వెళ్తానండి మిస్ అవ్వకుండా. లేతే నాకు తెలీదు కదండీ! అమ్మవారు ఆయన రూపంలో నాకు ఈ సేవనైతే ఇప్పించారు. చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా కోటి పుష్పాలండి. ఒక రకం కాదు, 2 రకాలు కాదు. పువ్వుల్లో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలు అమ్మవారికైతే అర్చిస్తున్నారు. కోటి పువ్వులతో 3 టన్నుల పువ్వులతోనండి. చిన్న లేదు, పెద్ద లేదండి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. చిన్న పిల్లల గురించైతే ఇంకసలు చెప్పక్కర్లేదు. పువ్వులు పట్టుకొని బుట్ట బొమ్మలా రెడీ అయ్యి మరీ కదిలొచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అలాగే ఈ సేవలో పాల్గొన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మీ అందరికీ కూడా చూపిస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మనకి కామెంట్స్ కూడా వస్తున్నాయండి. ఎక్కడో వైజాగ్ నుంచి ఉన్నవాళ్ళు కూడా మేము తాడేపల్లిగూడెంలో తిరిగేవాళ్ళం. అలాగే మీ వీడియోస్‌లో మేము పుట్టి పెరిగిన ఊరిని కూడా చూడగలుగుతున్నాం. థాంక్ యూ సురేఖ గారు అనేసి కామెంట్ చేస్తున్నారు. ఇంకా హ్యాపీ అనిపించిందండి. ఇంకా డీటెయిల్‌గా చూడాలంటే ఫుల్ వీడియో రేపు మార్నింగ్ 10:00కొస్తుందండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక మీకు సురేఖ వ్లాగ్స్‌లో ఫుల్ వీడియో ఉంటుంది. యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. అలాగే మన వీడియోస్‌ని సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో తీయగలనని అనుకుంటున్నానండి. కొద్దిగా సపోర్ట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరూ బావుండాలండి.